వికెట్లు లేస్తాయని. ఎవరు భయపడేవాడు ఎవ్వరు లేరు చెప్తున్నాను. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. నేను మా నాయకులు కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. నువ్వేదో వీఆర్ఓలను కిడ్నాప్ చేసి ఎలక్షన్ జరిపినా మళ్ళీ జరుపుకోవాలనుకుంటున్నారేమో. నేను ఇంకోటి కూడా గుర్తు చేస్తున్నా, ఇప్పుడు ఎవరైతే దీంట్లో కిడ్నాపులు చేశారో ఇదంతా కూడా చిట్టా నేను కలెక్టర్కు, ఎస్పీకి, ఆర్టీఓకి అందరికీ కంప్లైంట్ ఇచ్చిన. ఆదినారాయణ రెడ్డి ఎగదోలి దాడులు చేయించారు, హత్యలు చేయించినా ఎప్పుడు జైలు పోలే ఆదినారాయణ రెడ్డి. రేపు దగ్గరలో 70 ఏళ్ళ దగ్గరికి వచ్చినాయి. నువ్వు ఇదే కథ చేస్తుండు. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసులన్నీ ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారో కిడ్నాప్ కేసులలో, అదేవిధంగా దాడుల కేసులు ఎవరెవరు పాల్గొన్నారో అన్నిట్లలో కూడా నువ్వు లోపలికి పోయేదానికి రెడీగా అంటూ చెప్తున్నాను. ఈసారి జగన్మోహన్ రెడ్డి కూడా నేను చెప్పిన, మీరు పోయినసారి మాత్రం ఉంటే కుదరదు. వీళ్ళ అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గంగా ఇవన్నీ ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళ మాటలని, ఆదినాడి మాటలని ఎవరైనా చేసినా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. మీరు మాత్రం ఇబ్బంది పడేది మీరు, ఆదినాడి మాత్రం అడ్రస్ కూడా ఉండడు. కానీ ఈసారి పోయేదానికి కూడా ఉండదులే. ఈ కేసులు పెట్టి ఆడనే కూడా ఎన్ని దాడులు చేస్తారో అవన్నీ రికార్డ్ చేపిస్తున్నాం, తీసుకొచ్చి లోపలేనా ఖాయం. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. నువ్వు ఎన్ని దాడులు చేయి, కిడ్నాపులు చేయి, ఎన్నెన్నో చేయి అధికారం అడ్డం పెట్టుకొని, ఇవన్నీ కూడా రికార్డ్ చేసి ఎంక్వైరీ చేయించి మళ్ళీ దీంట్లో ఎక్కడెక్కడ నువ్వు దుర్మార్గాలు చేసావో, ఎక్కడెక్కడ వికెట్లు పడగొడతావో అది చూస్తాం. దాంట్లో నువ్వు మొదట నువ్వే అంటావు ముద్దాయిగా.